ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి? ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి గల కారణాలు ఏంటి అనేది మనతో వివరించేందుకు ప్రముఖ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ శ్రీలత గారు ఉన్నారు. శ్రీలత గారు నమస్తే మేడం. నమస్కారం అండి. ఈ రోజుల్లో చాలామందికి అసలు ట్రైగ్లిజరైడ్స్ అంటే అవగాహన లేదు మేడం. అసలు ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి? ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి గల కారణం ఏంటి? సో ముఖ్యంగా మనకు బాడీలో బయోకెమికల్ ప్రకారంగా చూస్తే బయోకెమిస్ట్రీ స్టాండర్డ్ పాయింట్ ఆఫ్లో మనకి 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ ఒక గ్లిజరాల్ మాలిక్యూల్ ఉంటే దీన్ని ట్రైగ్లిజరైడ్ అంటారు. సో బేసిక్గా కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఫ్యాట్ అనమాట. సో మనం తినే ఆహారం ఉంటుంది కదా, ఇందులో పిండి పదార్థం, ప్రోటీన్, ఫ్యాట్ ఉంటుంది. ఒకవేళ మనం ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాము, అలాగే అన్హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నాం. అన్హెల్దీ ఫ్యాట్స్ అంటే ఇక్కడ మనకి ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్నాం. అలాగే కార్బోహైడ్రేట్లో రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నాం. సో ఈ 2 రకాల మ్యాక్రోన్యూట్రియంట్ని మనకు మోతాదుకు మించి తీసుకున్నప్పుడు, వాటిని ఖర్చు సరిగ్గా చేయనప్పుడు మనకి శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ పెరుగుతుందన్నమాట. ఇది కాకుండా మన లివర్లో కొంత మేరకు సింథసైజ్ అవుతుంది, దీన్ని VLDL అంటారు. అలాగే మన ఇంటెస్టైన్లో కూడా సింథసైజ్ అవుతుంది, దీన్ని కైలోమైక్రాన్స్ అంటారనమాట. సో మనము తీసుకున్నంత కార్బోహైడ్రేట్ హెల్దీగా ఉండాలి అంటే ఎక్కువ మోతాదులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అలాగే మంచి రేషియోలో మనకి హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి. అంటే మోనోన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఇవి సరి అయిన రేషియోలో ఉంటూ తక్కువ మోతాదులో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండాలి, లెస్ దెన్ 1% ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండాలి. ఇలా మనము తీసుకున్నప్పుడు మనకి ఈ ట్రైగ్లిజరైడ్స్ డిపాజిట్స్ అనేవి ఉండవన్నమాట. ఒకవేళ మనకి అధిక మోతాదులో ట్రైగ్లిజరైడ్స్ అనేది బ్లడ్ ఫ్లాట్లో ఉన్నప్పుడు అంటే మనకి కట్ ఆఫ్ పాయింట్ వచ్చి 150 mg/dL. ఇది మన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రికమెండ్ చేస్తున్నారు. అది ఉంటే నార్మల్. ఒకవేళ మనకి 150 నుంచి 199 ఉంటే అది బోర్డర్ లైన్, 200 నుంచి 400 వరకు ఉంటే కనుక హై, ఒకవేళ 500 అబవ్ ఉంటే కనుక వెరీ హై. సో ఇలాంటి రేంజ్ మనం దాటినాం, నార్మల్ రేంజ్ దాటామంటే మనకు కొద్ది రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం హై రేంజ్లోకి వెళ్ళామంటే వీఆర్ రిస్క్ ఫర్ సర్టెన్ డిజీజెస్. సో మనకి హార్ట్ డిజీజ్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, అలాగే మనకి ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. ఎప్పుడైతే మనకి 500 mg/dL పెరిగింది అంటే ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. సో ప్యాంక్రియాస్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది, స్ట్రోక్ వస్తుంది, మన ఫ్యాట్ గ్లోబ్యూల్స్ లాగా ఫామ్ అయిపోయి బ్రెయిన్లో క్లాట్ చేస్తుంది అనమాట. అలాగే ఆ క్లాట్ హార్ట్లోకి వెళ్ళిపోవచ్చు. సో రకరకాల డిజీజెస్ మనకి రావచ్చు అనమాట. ఓకే, అసలు ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు చెప్పినట్టు మనం తీసుకునే ఆహారం హెల్దీగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నాం, అలాగే మనము రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు సపోజ్ చాలామందిలో ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఈస్ట్ ఇండియాలో చూస్తాం ఎక్కువ బంగాళదుంపలు వేస్తారు, ప్రతి రెసిపీస్లో బంగాళదుంపలు వేస్తూ ఉంటారు మనం. అలాగే మనము 3 పూటల ఆహారం తీసుకుంటాం కదా, సో 3 పూటలు రైస్ తీసుకుంటారు. సో ఎక్కువ సింపుల్ కార్బోహైడ్రేట్. రైస్ ఇస్ నాట్ బ్యాడ్, రైస్ అనేది చెడు కాదు, బట్ రైస్ని బాగా రీఫైన్ చేయడము. సో దేర్ ఆర్ నో కార్బోహైడ్రేట్, ఐ మీన్ దెర్ ఇస్ నో ఫైబర్ ఇన్ దట్. సో అలాంటప్పుడు అది డిపాజిట్ అయిపోతుంది. అలాగే 1 కప్ టీ ఉందనుకోండి, 2 చాయ్ చెంచాల పంచదార వేసేసుకుంటారు. సో ఇట్ ఈస్ హ్యావింగ్ హై షుగర్స్. అలాగే ఆహారంతో పాటు కోలా బెవరేజెస్ తీసుకోవడము, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడము, ఈవినింగ్ స్నాక్ కింద చాక్లెట్స్ తినడము, అలాగే పేస్ట్రీస్, డోనట్స్, పిజ్జా ఇలాంటివన్నీ తీసుకోవడం వలన ఏంటంటే మనకి ఎక్కువ క్యాలరీలు వచ్చేస్తాయి. అవి మనం ఖర్చు చేయట్లేదు. లెట్స్ సే ఈవినింగ్ మనం ఒక చిన్న పేస్ట్రీ దిస్ సైజ్ తీసుకుంటాం, మనకు ఒక 250 క్యాలరీస్ వచ్చేస్తాయి. దట్ ఈస్ ఈక్వలెంట్ టు అవర్ బ్రేక్ఫాస్ట్. అది మనం ఖర్చు చేయట్లేదు. దాంతోపాటు ఒక మోచా, లాటే ఇలాంటి రిచ్ కాఫీస్ తీసుకుంటాం, అది ఒక 400 to 600 క్యాలరీస్ వస్తాయి. సో వీఆర్ ఓవర్ డూయింగ్ బై 700 to 800 క్యాలరీస్. అలా మనం వారంలో 4-5 సార్లు చేసాము, ఆరు నెలలో 10 సార్లు చేసాం. సో వీఆర్ పాజిటివ్ బై క్యాలరీస్, అది మనం బర్న్ చెయ్యట్లేదు. సో మన ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి. సో పిల్లలకి కూడా మనం జాగ్రత్తగా ఆహారపు అలవాట్లు నేర్పించాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఉప్మా రవ్వ ఉంటుంది, సేమియా, నూడిల్స్, తర్వాత మంచూరియన్, బ్రెడ్ ఇవన్నీ మనకి ఏంటంటే మైదా పిండి, ఇవి రీఫైన్డ్ కార్బోహైడ్రేట్. సో ఇదంతా మనకి ట్రైగ్లిజరైడ్ లాగా సెటిల్ అవుతుంది.
అదే మనం వైట్ సూజీ ఉప్మా చేసామంటే అది అకేషనల్గా చేసుకోవాలి. దానిలో 2 ఉల్లిపాయలు, టొమాటోస్, కూరగాయలు ఇలా రకరకాలు వేసామంటే ఫైబర్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఎక్కువ క్యాలరీస్ రావు అనమాట. దాంతో మనము ఆ పార్ట్ ఆఫ్ సూజీ రవ్వని ఎక్కువ కూరగాయలతో రిప్లేస్ చేస్తున్నాం. సో అలా హెల్దీగా మనం రెసిపీస్ క్రియేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మోతాదుగా తీసుకోవాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఇలాంటి టిప్స్తో మనము కంట్రోల్ చేయొచ్చు. ఓకే శ్రీలత గారు, అసలు ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి, ట్రైగ్లిజరైడ్స్ అసలు ఏ కారణాల వల్ల పెరుగుతాయి అని మీరు ఇదైన శైలిలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ పెరగడం వల్ల అవి మనిషి శరీరం పైన, మనిషి ఆరోగ్యం పైన ఎటువంటి ప్రభావం చూపిస్తాయి అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శ్రీలత గారు మనతో ఉన్నారు. శ్రీలత గారు నమస్తే. నమస్కారం అండి. మేడం, ఈ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ అనేవి పెరగడం వల్ల అవి మనిషి ఆరోగ్యం మీద కానీ లేకపోతే మనిషి మీద కానీ ఎటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది? సో ముఖ్యంగా మనకి ట్రైగ్లిజరైడ్స్ పెరిగినప్పుడు మనకి ఏంటంటే బ్లడ్ లిపిడ్ ప్రొఫైల్లో కనబడుతుంది అనమాట. దీని లిపిడ్ ప్రొఫైల్లో టోటల్ ట్రైగ్లిజరైడ్స్గా గుర్తిస్తారు. సో ఇది మన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు <150 mg/dL నార్మల్ కట్ ఆఫ్ పాయింట్ ఇచ్చారనమాట. ఒకవేళ మనం దీనికన్నా కొంచెం ఎక్కువగా అంటే అరౌండ్ 200 ఉంటే మనకి ఇది బార్డర్ లైన్. ఓకే, 200 అండ్ అబవ్ ఉంటే కనుక అంటే 400 వరకు ఉంటే కనుక మనకి హై, అలాగే అబవ్ 500 ఉంటే వెరీ హై అనమాట. సో మనకి ఈచ్ కేటగిరీ ఏదైతే ఇచ్చారో బార్డర్ లైన్ కానీ హై, వెరీ హై అన్నట్టు, సో దాని ప్రకారంగా మనకి డిజీజెస్ వస్తాయి అన్నమాట. సో ఇది ఒక బ్యాడ్ ఫ్యాట్. ఈ బ్యాడ్ ఫ్యాట్ అనేది మన డిఫరెంట్ ఆర్గన్స్ని డెస్ట్రాయ్ చేస్తుంది. సో ముఖ్యంగా మనకి ఒకవేళ ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటే కనుక హార్ట్ అటాక్ రావచ్చు, మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, అలాగే మనకి స్ట్రోక్ రావచ్చు, పక్షపాతం రావచ్చు, అలాగే మనకి ఇది మోర్ దెన్ 500 ఉంటే కనుక మనకి ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. ప్యాంక్రియాటైటిస్ అంటే మనకి క్లోమోమో అని తెలుగులో అంటారు. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ వెనకాలకి ఉంటుంది, ఒక ఆకు షేప్లో ఉంటుంది అనమాట. ఇది మనకి ఇన్సులిన్ హార్మోన్ని సెక్రెట్ చేస్తుంది. సో మన బ్లడ్ షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. లెట్స్ సే మనం ఏదైనా ఫెస్టివల్ అయితే షుగర్స్ బాగా తీసుకుంటాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్స్, రైట్? సో మన బ్లడ్ షుగర్స్ పెరుగుతాయి. సో అది పెరగనివ్వకుండా మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రెట్ చేసి ఆ గ్లూకోజ్ని అప్టేక్ చేసుకుంటుంది అనమాట. ఒకవేళ మనకి ప్యాంక్రియాస్ అనేది ఇన్ఫ్లేమ్ అయిపోయి దాని కెపాసిటీ టు సెక్రెట్ ఇన్సులిన్ తగ్గిపోయినప్పుడు మనకు డయాబెటీస్ వస్తుంది. సో మనము ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం కానీ, జ్యూసెస్, స్వీట్స్, కేక్స్, చాక్లెట్స్, మైదా ప్రిపరేషన్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్, బేకరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వలన మనకి ఇలాంటి ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. ఒకవేళ 500 mg కనుక పెరిగితే. ఓకే, సో దానితో మనకి డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మనకి హైపర్ ట్రైగ్లిజరిడీమియాతో వస్తుంది. సో ఈ బ్యాడ్ ఫ్యాట్ని మనం కంట్రోల్లో చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా మనము హెల్తీ కార్బోహైడ్రేట్స్ని చూస్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ కార్బోహైడ్రేట్స్లో మనకు పీచు ఉండేలాగా, అంటే ధాన్యాలు, చిరుధాన్యాలు ఏవి సెలెక్ట్ చేసినా కూడా పొట్టు ఉండేలాగా చూసుకోవాలి. అంటే మనం బ్రౌన్ రైస్ 1 మీల్ వైట్ రైస్ తీసుకోవచ్చు. అలాగే మనం జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు, సజ్జ రొట్టెలు, అలాగే ఫాక్స్టైల్ మిల్లెట్ తీసుకోవడము, ఇంకా ఊదలు, సామలు, అరికలు ఇలాంటివి మనం 1 మీల్. ఒకవేళ మనం అలాగే తినే అలవాటు లేకపోతే వీటిని ఉప్మా రూపంలో, దోశ, ఇడ్లీ రూపంలో కానీ, పఫ్డ్ రూపంలో కానీ తీసుకోవచ్చు. మిల్లెట్స్ అనేవి ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. సో మిల్లెట్స్ తినే వాళ్ళకి హైపర్ ట్రైగ్లిజరిడీమియా, హైపర్ కొలెస్ట్రీమియా ఉండదు. ఆ మిల్లెట్స్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటే బ్లడ్ ప్రెషర్స్, బ్లడ్ షుగర్స్ చాలా కంట్రోల్లో కూడా ఉంటాయి. అలాగే ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. వీటిలో ఏంటంటే ఫైబర్ అనేది మన ఫ్యాట్ని చుట్టేసి మోషన్ ద్వారా బయటకు తీస్తాం. సో మనకు ఒక హెల్దీ ఫ్యాట్ అనేది మాత్రమే ఉంటుంది, అన్హెల్దీ ఫ్యాట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే శ్రీలత గారు, ధన్యవాదాలండి. అసలు ట్రైగ్లిజరైడ్స్ అనేవి
మనిషి ఆరోగ్యం మీద ఎటువంటి ఎఫెక్ట్ని చూపిస్తాయి అనేది మీ దైన శైలిలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ పెరిగిన వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ఎటువంటి వ్యాయామాలు చేయాలి అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శ్రీలత గారు మనతో ఉన్నారు. శ్రీలత గారు నమస్తే అండి. నమస్కారం అండి. మేడం, ఈ రోజుల్లో చాలామంది వ్యాయామాలు సరిగా చేయకపోవడం వల్ల, లేకపోతే సరైన ఆహార అలవాట్లు లేకపోవడం వల్ల చాలామందిలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతున్నాయి. అసలు ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరిగిన వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ఎటువంటి వ్యాయామాలు చేస్తే మంచిది? సో మీరు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో మనము హెల్త్ ప్రొఫైల్స్ చేస్తూ ఉన్నాము, హెల్త్ ప్యాకేజెస్. సో అలాంటి పేషెంట్స్ మా దగ్గర వాకిన్ అయినప్పుడు అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అది 21-22 ఇయర్స్ నుంచి ఉండొచ్చు. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు, ఫీల్డ్ వర్క్లో చేసేవాళ్ళు. సో వీళ్ళలో మనకి ఈ లిపిడ్ ప్రొఫైల్ ఏదైతే చేస్తారో వాళ్ళలో ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఇలాంటి బ్యాడ్ ఫ్యాట్స్ ఏదైతే ఉన్నాయో, బ్యాడ్ లిపిడ్స్ ఇంత చిన్న వయసులో ఎలివేట్ కాకూడదనమాట. అది చాలా వయసు వచ్చిన వాళ్ళు, చాలా దీర్ఘకాలంగా ఆహారపు అలవాట్లు మోడిఫై అయినప్పుడు అలాంటి వాళ్ళకు వస్తాయి అన్నమాట. సో యంగ్ ఏజ్లో మనకు ఇట్లాంటి ఇబ్బందులు ఏవి కనపడదు. బట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మన అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్ గురించి, తర్వాత ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని చూస్తున్నాము. సో ముఖ్యంగా ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వలన మనకి ఆరోగ్యం పైన చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో బేసిక్గా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, స్ట్రోక్ రావడము, ప్యాంక్రియాటైటిస్ రావడము, అలాగే మధుమేహం కానీ, డయాబెటీస్ రావడం జరుగుతుందన్నమాట. సో మనము జాగ్రత్తగా ఫుడ్ హ్యాబిట్స్ అనేది కల్టివేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కొత్తగా కల్టివేట్ చేసేది ఏమీ లేదు. ఇట్ ఈస్ అవర్ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్. ముందు మన తాతలు, నానమ్మలు వాళ్ళు ఏది ఫాలో చేశారో మనం అదే హెల్దీ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టైల్ని ఫాలో చేయాలి. ఇప్పుడు మనము బయట ఒక్కసారి స్ట్రీట్లో ఒక రౌండ్ తీసుకున్నామంటే మనకి రకరకాల ఫుడ్స్ కనబడతాయి. సో 85% ఇండియన్ ఆరిజిన్ కావు అవి. సో ఇలాంటి అన్హెల్దీ ఫుడ్స్, ఆ చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, కాంటినెంటల్ కానీ, బేకరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ తీసుకోవడం వలన, అందులోనూ కోలా బెవరేజెస్, తర్వాత ఫ్రూట్ జ్యూసెస్, ఇలాంటి బెవరేజెస్తో కూడా మనకి ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. సో మనము ముఖ్యంగా ఈ డోనట్స్, పిజ్జా, పేస్ట్రీస్, కేక్స్ ఇది మన కల్చర్ కాదు. సో ఇవన్నీ మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. టీతో పాటు బిస్కెట్స్ తినడము, ప్రతి వాళ్ళు చెప్తుంటారు మ్యారీ బిస్కెట్స్ ఆర్ హెల్దీ, ఐ టేక్ మ్యారీ బిస్కెట్స్, నైస్ క్రాకర్స్ ఆర్ హెల్దీ. సో మైదా ఈజ్ మైదా. హెల్దీ అన్హెల్దీ క్వశ్చన్ కాదు, అక్కడ మనం న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ చదువుకోవాలి. సో అందులో మైదా ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. సో ఇవన్నీ హిడెన్ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్. సో ప్రతి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ నుంచి వెళ్ళిపోకుండా దాన్ని చదువుకోవాలి. న్యూట్రిషనల్ ఫ్యాట్స్ చదివితే మనకు అర్థమవుతుంది. సో మనం ఇలాంటి అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని పక్కన పెట్టేసి మనము ఎవ్రీడే 3 మీల్స్ ఎలా తీసుకుంటున్నామో, మన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అలా తీసుకుంటూ 1-2 గ్లాసుల పాలు, మజ్జిగ, ఒక గుప్పెడు పలుకులు, ఒక పండు, ఇలా మన నార్మల్ న్యాచురల్ ఇండియన్ లైఫ్ స్టైల్ ట్రెడిషనల్ది ఫాలో చేస్తే కనుక మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవని చాలా రీసెర్చెస్ తెలుపుతున్నాయి అన్నమాట. మీరు ఇంటర్నేషనల్ జర్నల్స్లో చూసినా కూడా ఇండియన్ ఫుడ్స్ ఆర్ ఎక్సలెంట్. మన కిచెన్లో చేసినవి దాన్ని ఫార్మసీతో కంపేర్ చేస్తారనమాట. సో మనం ఎప్పుడైతే ఫారెన్ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేస్తున్నామో మనకి ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో రిగార్డింగ్ వ్యాయామం, సో ఎక్సర్సైజ్ అనేది మన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఎందుకంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, మనం ఇప్పుడు ఎక్కువగా మషీన్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటాము, లిఫ్ట్స్, గ్యాడ్జెట్స్ పైన డిపెండ్ అవుతాము. సో మన క్యాలరీ ఖర్చు తగ్గిపోయి పాజిటివ్ బ్యాలెన్స్ అవుతుంది. సో అందుచేతనే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 10,000 అడుగులు వేయాల్సి ఉంటుంది. 10,000 ఫుట్ స్టెప్స్ పర్ డే ఖచ్చితంగా. దీన్ని 2 to 3 స్లాట్స్లో వేసుకుంటూ ఉండాలి. ఒకేసారి మార్నింగ్ 1 అవర్ జిమ్ చేసి ఆపేయడం కానీ, లేదు 1 అవర్ వాకింగ్ చేసి ఆపేయడం, ఇలాంటి ప్రాక్టీసెస్ చేయొద్దు.
యూ హ్యావ్ టు బీ యాక్టివ్ త్రూ ద డే. సో ప్రతిరోజు వ్యాయామం చేసుకుంటూ ఉండాలి. సింపుల్గా వాకింగ్ చేస్తే పొట్ట చుట్టూ కొవ్వు కరగదు. సో సెంట్రల్ ఒబిసిటీ పెరుగుతుంది. అది కాళ్ళకి థైస్కి హెల్దీగా ఉంటుంది. సో సర్టన్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అవి ఒక హాఫ్ అన్ అవర్ చేయడం, లేదు యోగా చేయడం, లేదు జుంబా చేయడం. సో మరి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు వారానికి 150 నిమిషాలు రికమెండ్ చేస్తున్నారు. సో మనం ఖచ్చితంగా ప్రతిరోజు వాకింగ్ ప్లస్ ఎక్సర్సైజ్ చేస్తే కనుక మన అడిషనల్గా పేరుకున్న ఫ్యాట్, అది ట్రైగ్లిజరైడ్స్ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఉండొచ్చు, అడిపోస్ ఉండొచ్చు, ఇవన్నీ కరిగిపోతాయి. సో మనకి ఎటువంటి మెటబాలిక్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్ రావడం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, స్ట్రోక్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇలాంటివి ఉండవు. ఓకే శ్రీలత గారు, అసలు ట్రైగ్లిజరైడ్ సమస్యతో బాధపడే వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ఎటువంటి వ్యాయామాలు చేయాలి అని మీదైన శైలిలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. అసలు ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా ఉండాలి అంటే ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ఎటువంటి వ్యాయామాలు చేయాలి అనేది మనతో వివరించేందుకు ప్రముఖ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ శ్రీలత గారు మనతో ఉన్నారు. శ్రీలత గారు నమస్తే అండి. నమస్కారం అండి. అసలు ట్రైగ్లిజరైడ్స్ అనేవి మనకి రాకుండా ఉండాలన్నా, లేకపోతే అసలు ట్రైగ్లిజరైడ్స్తో మనం బాధపడకుండా ఉండాలన్నా మనం ఎటువంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది, ఎటువంటి వ్యాయామాలు చేస్తే మంచిది? సో బేసిక్గా ట్రైగ్లిజరైడ్స్ మనకి ఒక ఫ్యాట్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే కామన్ పర్సన్కి అర్థమయ్యేటట్టు ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఫ్యాట్. సో అది మనం తీసుకునే ఆహారం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మనము ఎక్కువ మోతాదులో క్యాలరీలు తీసుకున్నప్పుడు, వాటిని ఖర్చు చేయనప్పుడు, అలాగే మనం ఎక్కువ మోతాదులో అన్హెల్దీ ఫ్యాట్స్ అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఇవి రెండు కలిపి మనకి శరీరంలో ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. సో దాని ట్రైగ్లిజరైడ్స్ రూపంలో స్టోర్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఒక మీల్ ఇంకొక మీల్ మధ్యలో చాలా గ్యాప్ వచ్చినప్పుడు హార్మోనల్ బ్యాలెన్సెస్ ద్వారా మనకి ట్రైగ్లిజరైడ్స్ బ్లడ్లో రిలీజ్ అవుతాయి. ఓకే. సో దాని లిమిట్ మనకి లెస్ దెన్ 150 ఉన్నప్పుడు మనకి ఎటువంటి నష్టం అనేది జరగదనమాట. మనం మోర్ దెన్ 150 మిలీగ్రామ్స్ పర్ డిఎల్ వచ్చినప్పుడు మన శరీరంలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనకి వంశపారపర్యంగా రావచ్చు, లేకపోతే మనం తీసుకునే ఆహారం వలన రావచ్చు, లేదా కొద్ది రకాల జబ్బులు సికేడి డిజీజ్ వలన కానీ, డయాబెటీస్ వలన కూడా పెరగచ్చు అనమాట. సో ఏ కారణంగా అయినా సరే, అది మన జెనెటిక్స్ ఉండొచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, లైఫ్ స్టైల్ ఉండొచ్చు, డిజీజ్ రిలేటెడ్ ఉండొచ్చు, దీన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అండ్ సింపుల్. ఓకే. సో ఒకవేళ మనకి హైపర్ ట్రైగ్లిజరీమియా వస్తే మనము వితిన్ 1 to 2 monthsలో దాన్ని నార్మల్ చేయొచ్చు. ఓకే. వితౌట్ డ్రగ్స్. ఒకవేళ అది మనకి 300 అబౌవ్ ఉన్నప్పుడు మనము డ్రగ్ ఇంటర్వెన్షన్ కంపల్సరీ, అంటే థెరపీ స్టార్ట్ చేయాలి, స్టాటిన్స్. దాంతోపాటు మనం డైట్. ఒకవేళ మనకి లెస్ దెన్ 300 ఉంది ఆర్ 350+ ఉన్నా కూడా మనం దాన్ని డైట్తో ఈజీగా చేయొచ్చు. సో ముఖ్యంగా మనం చూస్ చేసుకునే పిండి పదార్థం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కార్బోహైడ్రేట్లో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది మనం తీసుకునే చిరుధాన్యాలు, ధాన్యాల్లో ఉంటుంది. సో దీన్ని సరియైన మోతాదులో తీసుకోవాలి. లెట్స్ సే ఒక 6 feet పర్సన్ ఉన్నారు, 5 feet పర్సన్ ఉన్నారు. సో ఆ 6 feet పర్సన్కి ఒక 80 grams ప్రోటీన్ కావాల్సి ఉంటుంది, అలాగే ఒక 2000 calories కావాల్సి ఉంటుంది. 5 feet పర్సన్కి ఒక 1500 కావాల్సి ఉంటుంది, 50 grams ప్రోటీన్. ఒకవేళ ఈ 5 feet పర్సన్ 2000 calories తీసుకుంటున్నారు, సో ఎవ్రీడే ఆ 500 calories పాజిటివ్ అయిపోతుంది. అలాగే ఈ 6 feet పర్సన్ ఏం చేస్తున్నారంటే 3000 తీసుకున్నా, సో ఈయనకు కూడా పాజిటివ్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ ధాన్యాలను మనము సరియైన మోతాదులో తీసుకోవాలి. సో ఆ మోతాదుకు మించి తీసుకుని ఖర్చు చేయకపోతే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. సో అందుకనే పోర్షన్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. అలాగే మనకి ఇప్పుడు దుంపలు ఉన్నాయి, ఆలు, చేమ, కంద, చిలకడ దుంప, బీట్రూట్, క్యారెట్. సో ఇవి మనకి ఆలులో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, క్యాలరీస్ ఉంటాయి, చేమ దుంపలో కూడా ఉంటాయి.
సో పొటాటోని ఏదైనా కాంబినేషన్ కర్రీలో వేయకుండా, పులావ్లో వేయకుండా అచ్చంగా దాన్ని చాప్ చేసి నూనెలో బాగా దేవేస్తుంటారు, ఫ్రై చేస్తూ ఉంటారు. సో అందులో అడిషనల్ నూనె, అడిషనల్ క్యాలరీస్, సో పాజిటివ్ బ్యాలెన్స్ అయిపోతుంది. దాన్ని మనము వంకాయలో వేయడము, బీరకాయలో వేయడం, సొరకాయలో వేయడం కాంబినేషన్ చేసామంటే ఎక్కువ క్యాలరీస్ రావు. అలాగే మనము పచ్చడి అన్నం కొంచెం, రసం అన్నం కొంచెం, పప్పు అన్నం, కూర అన్నం, పెరుగు అన్నం, అన్ని అన్నాలు ఎక్కువ తినేస్తాం. సో అది ఒక రీజన్ అనమాట. సో మనం ఇలా పిండి పదార్థం ఎక్కువ తీసుకోకుండా ఫస్ట్ సాలడ్ తీసుకోవడం, 1 కప్పు నిండా సాలడ్. సో పొట్టలో ఉన్న ప్లేస్ సగం ఆక్యుపై అయిపోతుంది. సో వన్ బెస్ట్ రీజన్. అలాగే అంత అన్నం తీసుకుంటే అంత కూరగాయ, అంత పప్పు, అంత సాంబార్, అంత మజ్జిగ. సో ఈ కొంచెం అన్నాన్ని 3కి డివైడ్ చేస్తే మనకి కావలసిన కార్బోహైడ్రేట్స్ సరిపోయినంత వస్తుంది. ప్రోటీన్, ఎనర్జీ అనేది ఏదైతే ఉంటుందో దానిలో నుంచి వస్తుంది. అలాగే మనకి ఈ ఫైబర్ అనేది ఈ వెజిటేబుల్ కర్రీ సాలడ్ నుంచి వస్తుంది. సో ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్లేట్ మెథడ్ అనమాట. అది కాకుండా మనం ఎక్కువ అన్నంలోకి అది ఇది వేసేసుకున్నామంటే పొట్ట సాగడము, ట్రైగ్లిజరైడ్స్ పెరగడము, కొలెస్ట్రాల్ పెరగడము, డయాబెటీస్ రావడం, రకరకాల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సో మనము సాలడ్స్ ఇన్కార్పొరేట్ చేసుకోవడం. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే వాటిని విప్ చేస్తారు, క్యారెట్ని, బీట్రూట్ని వేసేసి జ్యూస్ తాగుతుంటారు. అలా చేయకూడదు. అది ఓన్లీ ఫర్ పీడియాట్రిక్ అండ్ జీరియాట్రిక్, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి. పళ్ళు ఉన్న వాళ్ళు వీటిని చూ చేసి నమిలి తీసుకోవాలి. అదేమవుతుందంటే అలా జ్యూస్ తీసుకున్నప్పుడు మన గట్లో వెళ్ళిపోయి అది 1 అవర్ లోపల అబ్జార్బ్ అవుతుంది. అబ్జార్బ్ అయిన తర్వాత అది మనకి షుగర్స్ని పెంచుతుంది, ట్రైగ్లిజరైడ్స్ని పెంచుతుంది. సో ఫ్రూట్ జ్యూసెస్, వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకోకూడదు, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే కార్బోనేటెడ్ బెవరేజెస్ కానీ, స్వీట్ అండ్ బెవరేజెస్ ఇలాంటివి తీసుకోకూడదు. బేకరీ ప్రోడక్ట్స్ ఇవన్నిటిని తక్కువ మోతాదులో అవాయిడ్ చేస్తూ ఉండాలి. అలాగే టీ కాఫీలో 2-3 చెంచాలు పంచదార వేయడం కానీ, 2-3 సార్లు టీ కాఫీలు తాగడం కానీ ఇలాంటి హ్యాబిట్ని తక్కువ చేసుకోవాలి. 1 టీ స్పూన్ 1 కప్లో అలా చేస్తూ ఉండాలి. సో ఇలా చేయడం వలన మనకి మార్పులతో మన ట్రైగ్లిజరైడ్స్ అనేది 1 to 2 మంత్స్లో కరెక్ట్గా లెస్ దెన్ నార్మల్ వచ్చేస్తుంది అనమాట. సో దీంతో పాటు డైటరీ హ్యాబిట్స్తో పాటు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. సో ఎవ్రీ డే ½ an hour ఎక్సర్సైజ్, ½ an hour వాకింగ్, అలా మనం 365 డేస్ చేస్తే కనుక హెల్దీ ఫిట్ బాడీ ఉంటుంది. మనకి ఏమైనా డిజీజ్ మన జెనెటిక్స్లో ఉంటే కూడా మనం దాన్ని పోస్ట్ పోన్ చేయొచ్చు 5 years 10 years. ఓకే శ్రీలత గారు, అసలు ట్రైగ్లిజరైడ్స్ రాకుండా ఉండాలంటే ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ఎటువంటి వ్యాయామాలు చేయాలి అని మీదైన శైలిలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి పిండి పదార్థాలు కూడా ఒక కారణం. అసలు ఏ ఏ ఆహారాల్లో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయనే విషయాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీలత గారు మనతో ఉన్నారు. శ్రీలత గారు నమస్తే అండి. నమస్కారం మేడం, ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి పిండి పదార్థాలు ఒక కారణం. రోజు వ్యాయామాలు చేసే వాళ్ళకి ఈ పిండి పదార్థాలు ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది ఉండదు. కానీ వ్యాయామం ఎవరైతే చేయరో వాళ్ళు ఈ పిండి పదార్థాన్ని తీసుకోవడం వల్ల, ఈ పిండి పదార్థాలు ఖర్చు అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్గా కన్వర్ట్ అవుతాయి. అవి అసలు పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాలు ఏంటి? ఓకే, సో మీరు అన్నట్టుగా ట్రైగ్లిజరైడ్స్ అనేది ఫ్యాట్, మనకది ఎక్కువ మోతాదులో పిండి పదార్థాలు తీసుకోవడం, అలాగే ఎక్కువ మోతాదులో ఫ్యాట్ తీసుకోవడం, ఎస్పెషల్గా ట్రాన్స్ ఫ్యాట్స్, తర్వాత సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇవి 2 ఎక్కువ తీసుకోవడం వలన ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. సో సింపుల్గా చెప్పాలంటే మనం ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నాము, మన బాడీ వెయిట్ ఎంత ఉంది, మన ఏజ్ గ్రూప్ ఏంటి, దీన్ని బట్టి మనం క్యాలరీస్ డిసైడ్ చేస్తామన్నమాట. సో చిన్నపిల్లలు ఉన్నారు, సో ఇప్పుడు చిన్నపిల్లలు రోజులో కనీసం 2-3 గంటలు ఆడుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి, వాళ్ళది గ్రోత్ అనేది ఉంటుంది. సో అలాంటి పిల్లలకి కొంచెం క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఆడుకోవట్లేదు, ప్లే గ్రౌండ్స్కి వెళ్ళట్లేదు, ఆడుకోవట్లేదు, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు, వాళ్ళు కూర్చుని ట్యాబ్స్లో, ల్యాప్టాప్స్లో ఆడడం స్టార్ట్ పెట్టారు.
సో వాళ్ళు కూడా స్థూలకాయం అవ్వడము, వాళ్ళలో కూడా లిపిడ్ ప్రొఫైల్ పెరగడము, హైపర్ట్రైగ్లిజరీమియా చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం తీసుకునే ఆహారము, మనం చేసే యాక్టివిటీ అనేది ప్రపోర్షనేట్గా ఉండాలి. సో పిల్లల్లో కూడా మనము ట్రైగ్లిజరైడ్స్ పెరగడం చూస్తున్నాం. సో వాళ్ళకి కూడా రెస్ట్రిక్షన్ చేయాల్సి వస్తుందన్నమాట. సో మనము జాగ్రత్తగా ఇప్పుడు పిల్లలకి పేరెంట్స్ బయటికి వెళ్ళే ముందర ఒక చిప్స్ ప్యాకెట్ కొనిస్తారు, దాంతోపాటు ఒక కోలా బెవరేజ్ ఇస్తారు, ఒక స్ప్రైట్ కానీ మాజా పెప్సీ ఇలా ఇస్తూ ఉంటారు. సో అలాగే వాళ్ళు అటు ఇటు పరిగెత్తకుండా వాళ్ళ చేతికి ట్యాబ్ కానీ మొబైల్ ఇస్తూ ఉంటారు. సో అక్కడ కూర్చొని అవి తింటూ తాగేస్తూ ఉంటారు. సో ఎక్కువ క్యాలరీలు పెరిగిపోతాయి. చిన్నపిల్లల్లో పెద్ద పెద్ద పొట్టలు సాగడము, చాలా లావుగా అయిపోవడము, అప్పర్ బాడీ ఒబిసిటీ, సెంట్రల్ ఒబిసిటీ రావడం చూస్తున్నాం. ఈ పీడియాట్రిక్ రివ్యూ చేసినప్పుడు స్కూల్స్ అన్నింటిలో వాళ్ళ పాపులేషన్లో 25% ఒబిసిటీ ఉన్నట్టు తేలిందనమాట. సో ఇలా మనము రకరకాల అన్రిఫైన్డ్ ఫుడ్స్ తినడం వలన ఎక్కడికి వెళ్ళినా కూడా బయటికి 2 గంటలకి వెళ్ళినా ఏదో ఒకటి కొనుక్కొని తినడము, అలా షాపింగ్కి వెళ్ళినా తినడము, మూవీస్కి వెళ్ళినా తినడము, చుట్టాల వాళ్ళ ఇంటికి దారిలో వెళ్తూ తినడం. సో ఇలా అవసరం లేకపోయినా కూడా 2 గంటలకి ఎక్కువ మోతాదులో బయట దొరికే ఫుడ్ని తీసుకోవడం ఒక ఫస్ట్ రీజన్ అనమాట. అలాగే టూ మెనీ సెలబ్రేషన్స్, మనము చీటికి మాటికి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఒక ప్రమోషన్ వస్తే సెలబ్రేషన్స్ చేయడము, ఏవైనా ఈవెంట్స్ వస్తే సెలబ్రేట్ చేయడము, గెట్ టుగెదర్స్, అప్రైజల్కి, ప్రతిదానికి. సో ప్రతి దాంట్లో అన్హెల్దీ ఫుడ్స్ తీసుకుంటున్నాం. మనకి బర్గర్స్, పిజ్జాస్, కేక్స్, జ్యూసెస్ ఇలాంటివి ఇస్తున్నారు. సో మనం ఎక్కడ కూడా ఒక న్యాచురల్ హెల్దీ ట్రెడిషనల్ ఫుడ్ అనేది మన లైఫ్ స్టైల్లో లేకుండా పోయింది. సో ఇది ఒక మేజర్ రీజన్ అనమాట. సో ఇలాంటి మనము ప్రాసెస్డ్ ఫుడ్స్, రీఫైన్డ్ ప్యాక్డ్ ఫుడ్స్, లోడ్స్ ఆఫ్ షుగర్ ఉండేది, ఎక్కువ మోతాదులో ఫ్యాట్ ఉండేవి, ఇలాంటివి తీసుకోవడం వలన మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మేజర్గా మనకి ట్రైగ్లిజరైడ్స్ పెరగడం. సో ఎప్పుడైతే మనము హెల్దీ న్యాచురల్ ట్రెడిషనల్ డైట్స్ తీసుకుంటామో అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ హరీబరీలో ఉందని కార్న్ఫ్లేక్స్ తినడం, సో ఆ కార్న్ఫ్లేక్స్లో షుగర్ కోటెడ్, హనీ కోటెడ్ అని, చాకో కోటెడ్ అని, సో అన్వాంటెడ్ షుగర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. అదే మనం ఇంట్లో ఉండే తెల్ల అటుకుల్ని ఓ గ్లాస్ పాలలో వేసుకుంటే మనకి ఇబ్బంది రాదు, బట్ వీ డోంట్ ఫీల్ హ్యాపీ టు డూ దట్. పాలలో అటుకులు వేసుకుని తినేది మన కల్చర్, బట్ వీ స్టాప్డ్ ఇట్. మనం వెస్టర్న్స్ని చూసి ఈ చాకోస్, మ్యూస్లీ ఇలాంటివన్నీ డెవలప్ చేస్తున్నాం. సో ఎవ్రీడే మనము షుగర్స్ అనేవి యాడ్ ఆన్ చేసుకుంటున్నాం అనమాట. సో అలాగే మనము లంచ్లో కూడా మనము చపాతీ కానీ ఫుల్కా అలా మనం తినొచ్చు, కానీ మనం బటర్ నాన్ అని తీసుకోవడము కానీ తందూరి నాన్ ఇవన్నీ మైదా పిండి. సో దే ఆర్ రీఫైన్డ్ కార్బోహైడ్రేట్. వాటిలో బాగా డాల్డా వేయడము, బటర్ వేయడము, సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్. సో మనకి అలా మన ట్రెడిషనల్ని వదిలేస్తూ మనము ఫారిన్ ఫుడ్స్కి మగ్గు చూపించినప్పుడు ఇలాంటి ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. సో అది లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వలన మనకి డిఫికల్టీ అనమాట. సో ఇలాంటి బ్యాడ్ ఫుడ్స్ని మనం తగ్గించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గించుకొని ఫ్రీక్వెన్సీ, క్వాంటిటీ తగ్గించుకుంటూ హెల్దీ కార్బోహైడ్రేట్స్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. మనం ఏ రకమైన గింజధాన్యాన్ని, చిరుధాన్యాన్ని మోతాదుగా తీసుకోవాలి. ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలు, సాలడ్స్ తీసుకోవాలి. పండుని పండులాగే తినాలి. వాటిని సపోజ్ గ్రేప్స్, 1/2 కిలో గ్రేప్స్ తినేయడం, కిలో మామిడి పళ్ళు తినేయడము, 1/2 డజన్ అరటి పళ్ళు తినేయడం ఇలా చేయకూడదు. సో మోతాదుగా, ఎందుకంటే ఇవన్నీ జెనెటికలీ మోడిఫై అయ్యాయి, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి. సో పండుని పీచుతో తినడము, ముక్కలుగా కోసుకొని తినడము, లేకపోతే వాటిని అలాగే తినడము, వీటిని ఫ్రూట్ పంచెస్ చేయడము, థిక్ షేక్స్, లస్సీస్, ప్యూరీస్, స్క్వాషెస్ ఇలా చేయకూడదు. అండ్ ఫ్రూట్స్ని జామ్ చేయడము, స్ప్రెడ్స్ చేయడము, కేక్స్ పైన వేయడం ఇలా చేయకుండా హెల్దీ రూపంలో తీసుకున్నప్పుడు మనకి అన్వాంటెడ్ కార్బోహైడ్రేట్స్ రాకుండా మనకి కావాల్సిన హెల్దీ కార్బోహైడ్రేట్స్ వస్తాయి, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. సో మన లైఫ్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఓకే శ్రీజత గారు, ధన్యవాదాలు.